ఎక్కడికి మారిపోతారా? శ్రీను, నా వల్ల కాదు, నేను పరిగెట్టలేను. తులసి, మీ వాళ్ళు మన వెనకే పరిగెత్తుకొస్తున్నారు. వాళ్ళకు దొరికి వాళ్ళ చేతిలో చావడం కంటే పారిపోయి మన ప్రేమను రుజువు చేసుకుందాం. నాకు భయంగా ఉంది శ్రీను. వాళ్ళకి దొరికిపోతామనా, లేకపోతే నాతో రావడానికి భయపడుతున్నావా? నీతో రావడం కంటే నాకు ఆనందం ఏముంది శ్రీను, కానీ వాళ్ళకి దొరికితే మనల్ని చంపేస్తారు శ్రీను. థ్యాంక్స్ తులసి, నా మాట నమ్మి నాతో వస్తున్నందుకు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, ఏ కష్టం రానివ్వను. అటువైపు చూడండి రా. అదిగో వచ్చేస్తున్నారు, మనం పారిపోదాం. పద పద. తులసి, కమోన్ త్వరగా. తులసి, తులసి, గుడి కొంచెం దగ్గరలోనే ఉంది. పూజారి గారు ఉంటారా శ్రీను? ఉండమని చెప్పాను. ముందు ఈ రాక్షసుల బారి నుంచి తప్పించుకుందాం, తర్వాత ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వద్దు తులసి, ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఇక మనల్ని ఎవరూ ఏం చేయలేరు. ఎందుకంటే మనం మేజర్లో, మిగతాదంతా పూజారే చూసుకుంటారు. పద వెళ్దాం. ఫోన్ తీయండ్రా. అయ్యా, ఎరా దొరికిన వాళ్ళు? ఇంకా దొరకలేదయ్యా. 5 నిమిషాలు నా కళ్ళ ముందు ఉండాలి. రేయ్, నా కొడుక్కి మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో లేపుకుపోయిన దాన్ని నా కళ్ళ ముందుకు తీసుకురండ్రా. దానికి ముక్కలు ముక్కలు చేస్తా. తప్పకుండా దొరుకుతారయ్యా. వాళ్ళని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతానయ్యా. మీరు ధైర్యంగా ఉండండి అయ్యా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,